హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 kg చికెన్, ఆయిల్, కారం, ధనియాల పొడి, నిమ్మరసం, పెరుగు, ఆనియన్ జ్యూస్, తగినంత ఉప్పు, మిరియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, తగినంత పసుపు. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కారం, మీ రుచికి సరిపడినంత కారం, ధనియాల పొడి, ఆనియన్ జ్యూస్, పెరుగు, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, మిరియాల పొడి అన్నిటినీ వేసేస్తున్నా. దీన్ని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇలా మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కనీసం 2 hours అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి. లేదంటే మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఒకసారి కిందకి పైకి కలిపి కూలింగ్ పోయి నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చికెన్ పై ఉండే కోటింగ్ కోసం ఒక గిన్నెలో 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి మితంగా వేసుకోండి. మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చికెన్ కరగలడానికి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ పీస్ని ఈ పిండిలో బాగా కలుపుకొని ఎక్స్ట్రా ఉండే పిండిని దులిపేసుకొని ఐస్ వాటర్లో ఒకసారి ముంచుకొని మళ్ళీ ఈ చికెన్ను ఈ పిండిలో బాగా అదిమినట్లు పిండిని పట్టించి మళ్ళీ అంతా దులిపేసుకొని బాగా దులుపుకొని ఇప్పుడు నూనె వేడైందో లేదో చూసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని సిమ్లో మనం కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల వరకు ఇలా వేగిన తర్వాత చూసినట్లయితే ఇందులో బుడగలు తగ్గుతాయి. ఇవి తగ్గాయంటే లోపలంతా ఉడికినట్లే. ఇప్పుడు దీన్ని తీసి మనం టిష్యూ పేపర్లో పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయే వరకు ఉంచుకొని ఆయిల్ పోయే వరకు ఉంచుకొని తీసి టిష్యూ పేపర్లో పెట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే మసాలాలతోనే కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్లని తయారు చేసుకున్నాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.